ఎవరైతే రీసెంట్గా పాస్ అవుట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వీళ్ళందరూ ఫ్రెషర్ జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. సో కొంత ఈ మధ్య కాలంలో కొన్ని వాకిన్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయండి. మీరు చూసే ఉంటారు, టీసీఎస్ అని, ఓకే ఇన్ఫోసిస్ అని, ఓకే టెక్ మహీంద్రా అని, ఇలాగా కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ ఎక్కువగా ఈ వాకిన్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాయి. బట్ ఇక్కడ నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఈరోజు సో రీసెంట్గా ఒక వాకిన్ డ్రైవ్ జరిగింది. సో దాని యొక్క ఎంట్రీ ప్రాసెస్ ఎలా జరిగింది అండ్ మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకుంటే మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల కంప్లీట్గా వీడియో చూడండి, అప్పుడు మీకు ఒక అండర్స్టాండ్ వస్తుంది ఏంటి అసలు ఎలా ఉంది సిచ్యువేషను, నేను ఒకవేళ ఫ్రెషర్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వబోతున్నాను అనే దానికి నేను ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. సో రీసెంట్గా జరిగిన ఒక వాకిన్ ఇంటర్వ్యూలో థౌజండ్స్లో క్యాండిడేట్స్ అటెండ్ అయ్యారండి. కొంతమంది అటెండ్ అయినప్పుడు మరి ఎంట్రీ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీ అందరికీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఎందుకంటే అందరికీ జాబ్స్ ఇవ్వలేరు, వాళ్ళకున్నవి 5 or 10 ఎన్నో ఓపెనింగ్స్ ఉంటాయి, అందరికైతే జాబ్ ఇవ్వలేరు. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారు, వచ్చిన క్యాండిడేట్స్ని వెనకైతే పంపలేరు కాబట్టి వాళ్ళు ఫిల్టర్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఫిల్టర్ ఎలా చేస్తారు, ఫస్ట్ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మీకు అందరికీ తెలిసిందే ఫ్రెషర్స్ కంటే రిటర్న్ టెస్ట్ మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ రీజనింగ్స్ ఏంటి, వాళ్ళ లాజికల్ థింకింగ్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏంటి అని టెస్ట్ చేయడానికి ఈ రిటర్న్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు. యాప్టిట్యూడ్ ఉంటాయి, రీజనింగ్స్ ఉంటాయి, లాజిక్స్ ఉంటాయి అండ్ వాటిలోనే సమ్ కోడింగ్ కూడా కొన్ని మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసైనా సరే ఒక 2 కోడింగ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు అండ్ సమ్ ఇంగ్లీష్ వర్డ్స్, సమ్ పారాగ్రాఫ్స్ ఇవ్వటం, ఇలాగా కొన్ని మిమ్మల్ని చెక్ చేస్తారు. మీ ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్స్ అండ్ కోడింగ్ స్కిల్స్ అండ్ నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్వి ఎంతవరకు బేసిక్ నాలెడ్జ్ ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు ఈ రిటర్న్ టెస్ట్లో. సో ఈ 1000 మెంబర్స్లో ఎంతమంది షార్ట్ లిస్ట్ అయ్యారంటే 300 మెంబర్స్ మాత్రమే షార్ట్ లిస్ట్ అయ్యారు. సో వీళ్ళు ఎలాగ తీసేస్తుంటారంటే కట్ ఆఫ్ మార్క్స్ పెడతారు. ఈ గ్రూప్లో ఈ సెక్షన్లో ఇన్ని మార్క్స్ ఇంత పర్సెంటేజ్ రావాలని పెట్టి వాళ్ళు కట్ ఆఫ్ చేసేస్తారు, అంటే క్యాండిడేట్స్ని తీసేస్తుంటారు. సో అలాగా 300 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ మళ్ళీ టెక్నికల్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అనేది ఒకటి కండక్ట్ చేశారు. మరి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఏంటనేది మీకు ఇప్పుడు అండర్స్టాండ్ అవుతుంది. సో ఎవరైతే ఫ్రెషర్ జాబ్స్ అంటే చాలా ఈజీగా ఉంటాయి అండ్ ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు అనుకునే వాళ్ళు ఆ రోజులు పోయాయండి. ద ప్రీవియస్ ఇయర్స్ బాగా ఈజీ క్వశ్చన్స్ అడగటం ఇలాంటివి చేసి ఉండొచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ ప్రజెంట్ ఈ కాంపిటీషన్ తట్టుకోవడానికి అండ్ మంచి క్యాండిడేట్స్ని హైర్ చేసుకోవడానికి, వర్త్ఫుల్ క్యాండిడేట్స్ని హైర్ చేసుకోవడానికి ఇక్కడే ఇంటర్వ్యూ ప్రాసెస్లోనే, ఇంటర్వ్యూ టైంలోనే మంచిగా డెప్త్గా వాళ్ళు కోడింగ్ చెక్ చేస్తున్నారు అండ్ మీ లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్ని కూడా చెక్ చేస్తున్నారు. సో వీళ్ళు ఎలా టెక్నికల్ రౌండ్స్ని స్టార్ట్ చేస్తున్నారంటే సో మ్యాక్సిమం మీ రెజ్యూమ్లో ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద కావచ్చు ఆర్ జనరల్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, సో వాటిలోంచి అడుగుతున్నారు. సో ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ మీరు ఏ టెక్నాలజీ అయినా సరే యూజ్ చేసి ఆ ఊప్స్ కాన్సెప్ట్స్కి సంబంధించిన డెఫినేషన్స్ కానీ, ఇంప్లిమెంటేషన్ కానీ అండ్ ఎగ్జాంపుల్స్ కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీరు C++ చేయొచ్చు ఆర్ పైథాన్ చేయొచ్చు ఆర్ జావా చేయొచ్చు ఆర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేయొచ్చు. బట్ ఏంటంటే వాళ్ళకి అల్టిమేట్గా మీరు దాని యొక్క మెయిన్ థీమ్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు, పర్పస్ ఏంటి, ఆ కాన్సెప్ట్ సపోజ్ ఇన్హెరిటెన్స్ ఉంది, దాని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, దాన్ని ఎలా అప్లై చేస్తారు అనేది ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. సో మీకు థియరిటికల్గా అండ్ ప్రోగ్రామింగ్ పరంగా నాలెడ్జ్ ఉందనుకుంటారు. సో అలాగ ఒక 2-3 క్వశ్చన్స్ ఇలాగా ఊప్స్ కాన్సెప్ట్స్ మీద అడిగిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు మీరు ఏం ప్రాజెక్ట్ చేశారు, అకాడమిక్ ప్రాజెక్ట్ ఏం చేశారు, మీరు ఎలా చేశారు, ఓకే మీ టీమ్ మెంబర్స్ ఎంతమంది కలిసి చేశారు అండ్ మీ రోల్ ఏంటి అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ డిస్క్రిప్షన్ ఏంటి అండ్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఏ స్కిల్స్ యూజ్ చేశారు అండ్ బిజినెస్ లాజిక్ ఎలాగ ఇంప్లిమెంట్ చేశారు, డేటాబేస్కి ఎలాగ ఇంటిగ్రేట్ చేశారు, ఇలాంటివి ఎక్కువగా ఇన్డెప్త్గా ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇంతకుముందులాగా ఏదో కొన్ని స్ట్రింగ్ కాన్సెప్ట్స్, ఏదో ఊప్స్ కాన్సెప్ట్స్, సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ అడిగేసి సెలెక్ట్ చేసుకోవటం లేదు. సో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అయితే డెప్త్గానే అడుగుతున్నారు. సో అందుకే నేను అందరికీ ఫ్రెషర్స్ అందరికీ స్పెషల్గా ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తుంది. ఏంటంటే కొంచెం స్పీడప్ చేయండి అండ్ వేకప్ అవ్వండి అండ్ కోడింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి అండ్ మీ ప్రాజెక్ట్ ఏదైతే అకాడమిక్ ప్రాజెక్ట్ కావచ్చు, మీ పర్సనల్ ప్రాజెక్ట్ అయితే, ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఏదైతే చేశారో దాని మీద ఇంకొంచెం డెప్త్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళటం బెస్ట్ అండి. ఎందుకంటే ఫ్రెషర్ ఓపెనింగ్స్ అనేవి మనకు అప్పుడప్పుడు ఆపర్చునిటీ వస్తుంటాయి కాబట్టి ఆ వచ్చిన అవకాశాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటేనే మనకి కరెక్ట్గా మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడో వచ్చే ఒక అవకాశాన్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోకపోతే మనం ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇయర్స్ వెయిట్ చేస్తే
సో మనకు వచ్చే అవకాశాలు కూడా పోతాయి. ఇంక తర్వాత గ్యాప్ వస్తుంది. గ్యాప్ వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ మీరు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి, ఫేక్ డాక్యుమెంట్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా ఉంటాయి. అదంతా మీకు తర్వాత ప్రాసెస్ అండర్స్టాండ్ అవుతుంది. సో అందుకని నేను రికమెండ్ చేసేది ఏంటంటే, ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే మాత్రం 100% ఫస్ట్ మీరు ఫోకస్ చేయండి, ఫండమెంటల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకే, ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ చేసుకోండి. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఒకటి నేర్చుకోండి, బట్ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకోండి. కోడింగ్ పరంగా కూడా మీరు కోడింగ్ ఎంత ప్రాక్టీస్ చేస్తారో అంత ప్రాక్టీస్ చేయండి. ఓకే, అండ్ ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్, డేటాబేస్ కాన్సెప్ట్స్ కూడా అండర్స్టాండ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏదైనా మీకు నచ్చిన ప్రాజెక్ట్ని, వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కావచ్చు, మొబైల్ అప్లికేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఆర్ ఆటోమేషన్ టెస్టింగ్ ప్రాజెక్ట్ కావచ్చు, ఆర్ డేటా అనాలిసిస్ ప్రాజెక్ట్స్ కావచ్చు, మీకు నచ్చిన ప్రాజెక్ట్ని ఒకటి చేయండి. వన్స్ మీరు ఈ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత సెకండరీ స్కిల్స్గా ఒక డేటా అనలిస్ట్ కానీ, డేటా అనాలిసిస్ కానీ, ఏదో ఒకటి లేటెస్ట్ టెక్నాలజీ మీద ఒక కొంచెం నాలెడ్జ్ తెచ్చుకోవాలంటే మీకు అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫర్ ద ఫ్యూచర్ పర్పస్. ఇలా మీరు నేర్చుకున్న తర్వాత ఇంటర్న్షిప్స్ ప్లస్ ప్రెషర్ ఓపెనింగ్స్ రెండింటికి, వాకిన్స్కి అండ్ ఇంటర్న్షిప్స్కి రెండింటికి అప్లై చేస్తూ ఉండండి. అప్పుడే మనకి హైయర్ ఛాన్స్ ఉంటుంది టు ల్యాండ్ యువర్ ఫస్ట్ జాబ్ ఇన్ ఐటీ కంపెనీస్. ఓకే, సో దట్స్ ఆల్ గైస్ మైండ్. మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. సో ఇంకా ఏదైనా డౌట్ ఉండి నాకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కావాలనుకుంటే, నేను ఫ్రెషర్స్కి మీకు ఎలాంటి టెక్నాలజీ మీదైనా సరే ఫ్రెషర్స్కి 40 days ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేపిస్తాను. ప్లస్ ప్రోగ్రామ్స్ డైలీ ప్రాక్టీస్ చేయించడం అండ్ ఎవ్రీ వీకెండ్ మోక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం అయితే మన దగ్గర ప్రోగ్రామ్ ఉందండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్రెషర్స్, సో ఈ మెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.